హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ సాల్ట్ అనాలిసిస్. మనం పార్ట్ 1లో సాల్ట్ అనాలిసిస్కి సంబంధించి థియరిటికల్గా డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో మ్యాక్సిమం ప్రాక్టికల్గా సాల్ట్ అనాలిసిస్కి సంబంధించి యానైన్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, అలానే కొన్ని సాల్ట్స్ను మనము ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ యానైన్, కార్బోనేట్ యానైన్. సో కార్బోనేట్ యానైన్ మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో కార్బోనేట్ కానీ ఉంటే ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఈ టెస్ట్ చాలా ఈజీ, సూపర్ ఈజీ. ఒకసారి చూడండి. మీకు ఇచ్చినటువంటి టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. అయితే మీరు ఏ టెస్ట్ చేసేటప్పుడైనా సరే మనం టెస్ట్ ఎలా చేయాలి, చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఆ చేంజెస్ని బేస్ చేసుకొని మన యొక్క ఇన్ఫరెన్స్ ఏంటి, అంటే మన కన్క్లూజన్ ఏంటి అనే 3 పాయింట్స్ మనకు గుర్తుండాలి. ఫస్ట్, టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ తీసుకుంటాము, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు కార్బోనేట్ కానీ ఉంటే సాల్ట్లో ఇక్కడ క్విక్ ఎఫర్వెన్సెస్ రియాక్షన్ చాలా క్విక్గా ఫాస్ట్గా జరుగుతుంది. దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటి అంటే అది మండుతున్నటువంటి అగ్గిపులను ఆర్పుతుంది, లేదా సింపుల్గా మంటలను ఆర్పుతుంది. సో ఇక్కడ మీకు బ్రీఫ్గా నేను రియాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సోడియం కార్బోనేట్ సాల్ట్ కానీ తీసుకున్నట్టయితే దానికి మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూయించినట్టు రియాక్షన్ జరుగుతుంది. దాంట్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు రియాక్షన్ బై హార్ట్ చేయడము, గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం ఒక మండుతున్న అగ్గిపుల్లను దీని ఎంట్రన్స్లో, టెస్ట్ ట్యూబ్ ఎంట్రన్స్లో కానీ పెట్టినట్టయితే అది ఆరిపోతుంది. అలానే ఆ కార్బన్ డైఆక్సైడ్ను మనం లైమ్ వాటర్లోకి పాస్ చేస్తే లైమ్ వాటర్ వైట్గా మిల్కీ లాగా మారుతుంది. అయితే ఇప్పుడు లైమ్ వాటర్ని మిల్కీగా మార్చడం అనేది నా దగ్గర ప్రజెంట్ డెలివరీ ట్యూబ్ కనపడట్లేదు. సో మీరు ప్రాక్టికల్గా మీ ల్యాబ్లో చేయొచ్చు, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో మనము అగ్గిపుల్లతో ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఇప్పుడు నేను టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను. ఆల్రెడీ దీంట్లో కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను, కార్బోనేట్ సాల్ట్. దీనికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయబోతున్నాను. హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు చూసినట్టయితే క్విక్ ఎఫర్వెన్సెస్ కనపడుతున్నాయి అనుకుంటున్నాను మీకు. సో రియాక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో చూడండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అగ్గిపుల్ల తీసుకొని మండుతున్న అగ్గిపుల్లను ఈ టెస్ట్ ట్యూబ్ ఎంట్రన్స్ దగ్గర పెట్టాలి. పెట్టినప్పుడు ఇది ఆరిపోవాలి. ఆరిపోయింది అంటే రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని చూడండి. ఎస్. సో ఇలా కానీ జరిగితే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయిందని అర్థం. ఇలా సింపుల్ టెస్ట్తో మీరు కార్బోనేట్ యానైన్ను ఐడెంటిఫై చేయొచ్చు. మన సిలబస్లో ఉండే కార్బోనేట్ యానైన్ ఒక సాల్ట్ ఉంది, దట్ ఈజ్ అమోనియం కార్బోనేట్. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎసిటేట్ అయాన్ చూద్దాం. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎసిటేట్ అయాన్కి నేను డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాను. సో ఈ కన్ఫర్మేషన్ టెస్ట్లో ఏం చేయాలి అంటే ఎసిటేట్ అయాన్ను మనము, అంటే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3 సొల్యూషన్ను యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకు రెడ్ సొల్యూషన్ కానీ ఫామ్ అయితే మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో ఎసిటేట్ ఉన్నట్టు. ఎస్, యు గాట్ రెడ్ సొల్యూషన్. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇలా కానీ మీకు సొల్యూషన్ ఫామ్ అయితే మీకు ఇచ్చింది ఎసిటేట్, మీకు ఇచ్చిన సాల్ట్లో ఎసిటేట్ ఉన్నట్టు. దట్స్ ఆల్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ నైట్రేట్. యాక్చువల్గా క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్ ఈ మూడిటికి మనము కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో టెస్ట్ చేస్తాము. ఓకే, ఇలా రెడ్ సొల్యూషన్ ఫామ్ అయింది కదా, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి రియాక్షన్ని కూడా నేను రాసున్నాను. సో ఇదంతా రియాక్షన్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికి రీజన్ ఏంటంటే మనకు రెడ్ కలర్లో ఉండేటువంటి ఐరన్ అసిటేట్ ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ అసిటేట్ మీకు వైవాలో యూజ్ అవ్వచ్చు. ఆ రెడ్ సొల్యూషన్ ఏంటి అంటే ఐరన్ అసిటేట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్ ఈ మూడింటికి మనము కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తాము. అయితే ఈ టెస్ట్ మనం చేయడానికి ముందు మనం ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము సాల్ట్ తీసుకొని సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు మీకు లైట్గా ఫ్యూమ్స్ రిలీజ్ అవుతాయి, అంటే తెల్లటి పొగలు వస్తాయి. అప్పుడు అమోనియాలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ను పెడితే డెన్స్ ఫ్యూమ్స్ రావాలి. డెన్స్ ఫ్యూమ్స్ వస్తే అది క్లోరైడ్ అన్నట్టు. ఒకవేళ మీకు అలా జరగలేదు, స్టార్టింగ్లోనే ఫ్యూమ్స్ ఏం రాలేదు, రియాక్షన్ ఏం జరగలేదు,
అండ్ అమ్మోనియాలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ను పెట్టినప్పుడు కూడా మనకు డెన్స్ ఫ్యూమ్స్ రాలేదు అంటే మీకు ఇచ్చిన సాల్ట్లో క్లోరైడ్ ఆబ్సెంట్ అయినట్టు, క్లోరైడ్ లేనట్టు. అదే మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు వైట్ ఫ్యూమ్స్ రాకుండా రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ కానీ రిలీజ్ అయ్యాయనుకోండి, అప్పుడు మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో బ్రోమైడ్ ఉన్నట్టు. ఇక్కడ మనము 2-3 సార్లు చేయము, ఒకే టెస్ట్ చేసేది ఒకసారే సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాము, లోపల జరిగేటువంటి చేంజెస్ను మనం గమనించాలన్నమాట. ఓకే, ఒకవేళ ఈ 2 చేంజెస్ జరగలేదు, అప్పుడు థర్డ్ చేంజ్ ఏంటి అంటే దానికి మనం కాపర్ టర్నింగ్స్ యాడ్ చేసి హీట్ చేస్తాము. అప్పుడు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ కానీ రిలీజ్ అయితే మనకిచ్చినటువంటి సాల్ట్లో నైట్రేట్ ఉన్నట్టు. ఓకే, లెట్స్ సి, మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ నేను సాల్ట్ తీసుకున్నాను. సో మనం ఇప్పుడు చేయబోయేటువంటి టెస్ట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాబట్టి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్తో చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ హోల్డర్ని యూజ్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ హోల్డర్ యూజ్ చేయాలి. కొంతమంది టెస్ట్ ట్యూబ్ హోల్డర్ని కింద ఇలా పెడుతూ ఉంటారు, రాంగ్ మెథడ్ అది. ఇక్కడ పెడుతూ ఉంటారు, దట్ ఈజ్ రాంగ్. టెస్ట్ ట్యూబ్ హోల్డర్ని ఎప్పుడైనా సరే టెస్ట్ ట్యూబ్ యొక్క నెక్ దగ్గర హోల్డర్ని మనం ఫిక్స్ చేయాలి, దట్స్ ఆల్. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని దీనికి యాడ్ చేయబోతున్నాను. దానికి బిఫోర్ మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఒక గ్లాస్ రాడ్ రెడీగా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం లిక్విడ్ అమోనియా మీ ల్యాబ్లో ఎక్కడుందో చూసి దాని దగ్గరికి మనం వెళ్ళాలి, లేకుంటే లిక్విడ్ అమోనియాని మనకు రీచబుల్గా ఉండేటట్టుగా చూడాలి. సో ఇప్పుడు నేను కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయబోతున్నాను. సో మీకు కనపడుతుందో లేదో కానీ ఇక్కడ లైట్గా రియాక్షన్ జరుగుతుంది అండ్ వైట్ ఫ్యూమ్స్ చాలా లైట్గా వస్తున్నాయి. మీకు వీడియోలో కనపడకపోవచ్చు, చూడండి నేను ఇలా పక్కకు జరుగుతాను ఎందుకంటే నా షర్ట్ కూడా, నా యాప్రాన్ కూడా వైట్ ఉంది కాబట్టి. నౌ ద ఫ్యూమ్స్ ఆర్ కమింగ్, యూ కెన్ అబ్జర్వ్ ఈజీలీ. సో దీస్ ఆర్ వైట్ ఫ్యూమ్స్. ఇప్పుడు మీరు చాలా ఒక మ్యాజిక్ లాంటిది చూస్తారు. ఎలా అంటే నేను గ్లాస్ రాడ్ను అమోనియాలో డిప్ చేసి దీని ఎంట్రన్స్ దగ్గర పెడతాను. చూడండి ఎంత డెన్స్గా వస్తాయో ఫ్యూమ్స్. వావ్, ఎక్సలెంట్. సో ఇలాంటి డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి. ఇలా కానీ జరిగింది అంటే మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో క్లోరైడ్ ఉన్నట్టు. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కొన్ని టెస్ట్లు అయితే మనకు చాలా లైట్గా వస్తాయన్నమాట, బట్ ఈ టెస్ట్ చాలా బ్యూటిఫుల్గా క్లియర్గా వస్తుంది. సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై క్లోరైడ్ యానయాన్. గాట్ ద పాయింట్? ఇక్కడ మరి ఈ వచ్చేటువంటి ఫ్యూమ్స్ ఏంటి అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. యాక్చువల్గా క్లోరైడ్ సాల్ట్కి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూమ్స్ వస్తాయి కదా, దోస్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫ్యూమ్స్ అనమాట. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫ్యూమ్స్ ఎప్పుడైతే మనం అమ్మోనియాలో డిప్ చేసిన గ్లాస్ రాడ్ పెడతామో HClకుని అమ్మోనియాకి మధ్య రియాక్షన్ జరిగి అమోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్ రిలీజ్ అవుతాయి. ఈ అమోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్ చాలా డెన్స్గా ఉంటాయి, రైట్? సో ఇక్కడ కూడా నేను ఆ టెస్ట్ పెట్టిన తర్వాత కూడా ఫ్యూమ్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి ల్యాబ్లో, రైట్? దట్స్ ఆల్ వెరీ సింపుల్. ఇప్పుడు జస్ట్ సి నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ బ్రోమైడ్ సాల్ట్. సో హియర్ బ్రోమైడ్ కూడా మనం సల్ఫ్యూరిక్ యాసిడ్తోనే చేస్తున్నాం కాబట్టి టెస్ట్ ట్యూబ్ హోల్డర్ని యూజ్ చేయాలి. అండ్ దీనికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే యాసిడ్స్ యాడ్ చేసేటప్పుడు మనము యాపరేటస్ని, టెస్ట్ ట్యూబ్ని కానివ్వండి, మనం యాడ్ చేసే రియేజెంట్ బాటిల్ కానివ్వండి, కొద్దిగా ఇన్క్లైన్డ్ మేనర్లో పెట్టాలి. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఎస్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. చూడండి చాలా విగరస్గా రియాక్షన్ జరుగుతుంది. ఈ ఫ్యూమ్స్ అన్నీ కొద్దిగా ఘాటైన వాసన కలిగి ఉంటాయమ్మా, కాబట్టి మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి నేను ఏం చేయలేదు, జస్ట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేశాను, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఏంటి అంటే మనం బ్రోమైడ్ సాల్ట్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ బ్రోమిన్ వేపర్స్ రిలీజ్ అవుతాయి. దీస్ బ్రోమిన్ వేపర్స్ ఆర్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్. సో దట్స్ హౌ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై బ్రోమైడ్ సాల్ట్స్. పంజెంట్ స్మెల్ అంటాము, అంటే ఘాటైన వాసన కలిగి ఉంటాయి, రైట్? ఇప్పుడు మనము నైట్రేట్ టెస్ట్ చేయబోతున్నాము. నేను ఈ టెస్ట్ ట్యూబ్లో నైట్రేట్ సాల్ట్ తీసుకున్నాను. దీనికి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పటికీ ఎటువంటి చేంజెస్ రావు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనిలో చూడండి నేను మీకు చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు మీకు వైట్ ఫ్యూమ్స్ కానివ్వండి, అది రెడ్డిష్ బ్రౌన్గా మారడం కానివ్వండి జరగదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికే కొద్దిగా
కాపర్ టర్నింగ్స్ మీ ల్యాబ్లో ఉంటాయి చూడండి. కాపర్ టర్నింగ్స్ యాడ్ చేసి హీట్ చేస్తాం. కాపర్ టర్నింగ్స్ యాడ్ చేసి హీట్ చేసినప్పుడు రెడిష్ బ్రౌన్ వేపర్స్ కానీ వస్తే మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో నైట్రేట్ ఉన్నట్టు. జస్ట్ మీరు ఎప్పుడైనా హీట్ చేసేటప్పుడు టెస్ట్ ట్యూబ్ని కొద్దిగా ఇన్క్లైన్ మేనర్లో పెట్టాలి, ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు. అలా అంతేకాకుండా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ వాడేటప్పుడు మనము టెస్ట్ ట్యూబ్ని ఒక ఇన్క్లైన్ మేనర్లో పెట్టడమే కాకుండా అటువైపు ఎవరు లేకుండా చూడాలి. ఎందుకంటే ఎవరైనా ఉన్నారనుకోండి కొన్నిసార్లు అది స్ప్లాష్ అవుతుంది ఒకేసారి బయటికి, రైట్. మీకు ఎప్పుడన్నా భయం అనిపించింది అనుకోండి, దీన్ని తీస్తూ పెడుతూ ఉండండి, ఏం కాదు. ఓకే, నౌ యూ కెన్ సీ ద స్టార్ట్ రిలీజింగ్ ఆఫ్ రెడిష్ బ్రౌన్ వేపర్స్. ఏంటి ఈ రెడిష్ బ్రౌన్ వేపర్స్ అంటే, మీరు ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను రియాక్షన్, మీకు బోర్డు మీద రాస్తున్నాను. దీస్ రెడిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ నథింగ్ బట్ వేపర్స్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ NO2. సో యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ రెడిష్ బ్రౌన్ వేపర్స్ రిలీజింగ్ హియర్. సో ఇలాగాని జరిగితే మనకిచ్చినటువంటి సాల్ట్లో నైట్రేట్ యానయాన్ ఉన్నట్టు, అంటే మనది నైట్రేట్ సాల్ట్ అని అర్థం. ఇప్పుడు మీరు ఈ రియాక్షన్లో చూసిన ఈ రెడిష్ బ్రౌన్ వేపర్స్ ఏంటి అంటే నైట్రోజన్ డయాక్సైడ్ వేపర్స్ అన్నమాట. ఎప్పుడైతే నైట్రేట్ సాల్ట్స్ కాపర్ టర్నింగ్స్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతాయో ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, దాంతోపాటు నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే వైవాలో మీకు ఎగ్జామినర్ అడిగినప్పుడు రెడిష్ బ్రౌన్ వేపర్స్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి అన్నప్పుడు యూ కెన్ ఈజీలీ ఆన్సర్ అనమాట. ఓకే, నౌ కమ్ టు ద లాస్ట్ యానయాన్, సల్ఫేట్ యానయాన్. సో మనం ఇప్పటి వరకు కార్బోనేట్, అసిటేట్, క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్ చూసాము. ఒకవేళ ఇప్పటి వరకు మనం చేసిన అన్ని టెస్టులు కూడా ఫెయిల్ అయ్యాయి అంటే ఇక్కడ మనకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అలాంటప్పుడు ఇంకా 6th యానయాన్ అనమాట. 5 యానయాన్స్ లేనప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటి యానయాన్ సల్ఫేటే కాబట్టి సల్ఫేట్కి సపరేట్గా ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాము. సల్ఫేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి మనము మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో కొద్దిగా వాటర్ తీసుకొని దాన్ని సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి, అంటే సాల్ఫేట్ సాల్ట్ సొల్యూషన్. దానికి మీ ల్యాబ్లో ఉండేటువంటి బేరియం క్లోరైడ్ రియేజెంట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. చూడండి, సల్ఫేట్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఒక ఇన్సాల్యుబుల్ బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇలా కానీ జరిగింది అంటే మనకి ఇచ్చినటువంటి సాల్ట్లో సల్ఫేట్ ఉన్నట్టు, అది సల్ఫేట్ సాల్ట్. ఓకే, అయితే స్టార్టింగ్లో మనం కార్బోనేట్ చెప్పుకున్నాం కదా, ఈ కార్బోనేట్ యానయాన్ ఉంది అని మనకు తెలిస్తే ఈ టెస్ట్లన్నీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కార్బోనేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేస్తాము. అయితే కార్బోనేట్ కన్ఫర్మేషన్ టెస్ట్, సల్ఫేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ రెండు ఒకటే. అంటే మనము సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని దానికి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాము, అప్పుడు మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అయితే మరి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఫామ్ అయినటువంటి వైట్ ప్రెసిపిటేట్ అగైన్ అమోనియా సొల్యూషన్లో డిజాల్వ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు నేను బేరియం క్లోరైడ్ యాడ్ చేస్తున్నాను, మీకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వడం మీరు ఈజీగా గమనించవచ్చు. చూడండి, వావ్, ఎక్సలెంట్. సో వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఈ వైట్ ప్రెసిపిటేట్ ఇన్సాల్యుబుల్ అనమాట, దేంట్లో, అమోనియాలో. దీనికి మనం అమోనియా యాడ్ చేసి చూద్దాము. నేను లిటిల్ బిట్ అమోనియా యాడ్ చేస్తున్నాను. అమోనియా యాడ్ చేసినప్పటికీ ఈ వైట్ ప్రెసిపిటేట్లో ఎటువంటి చేంజెస్ రాలేదు, అంటే అమోనియాలో ఇది డిజాల్వ్ అవ్వలేదు, ఇన్సాల్యుబుల్ అయింది. ఇలాగానే జరిగినట్టయితే మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో సల్ఫేట్ యానయాన్ ఉన్నట్టు, అది సల్ఫేట్ సాల్ట్. ఇలా డిజాల్వ్, అదే మీకు కార్బోనేట్ అయిందనుకోండి, కార్బోనేట్కి కూడా సేమ్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాము. సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాము, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. కానీ లిక్విడ్ అమోనియా యాడ్ చేసినప్పుడు అది డిజాల్వ్ అవుతుంది, అది డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్. ఇది యాక్చువల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం తీసుకుంది. యాక్చువల్గా మీరు ఇవన్నీ కూడా వితిన్ 5 minutes చేయొచ్చు. ఇది టెస్ట్ చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి రియేజెంట్స్ ఏంటి, ఏ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఆ చేంజ్ని బేస్ చేసుకొని అది ఏ యానయాన్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఈ కాన్సెప్ట్ మనకు క్లారిటీగా ఉండాలి. ఇక్కడ రాసినటువంటి నేను రియాక్షన్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు అండ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మీకు ఒక ఐడియా ఉంటే బాగుంటుంది, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఏ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, రెడిష్ బ్రౌన్ వేపర్స్ దేనివల్ల రిలీజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా బ్రీఫ్గా ఐడియా ఉంటే మీకు నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
కొన్ని కేసెస్లో మనకి ఇచ్చినటువంటి సాల్ట్కి కలర్ ఉంటే మనం సాల్ట్ యొక్క కలర్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అయితే కలర్లెస్ సాల్ట్ ఇచ్చినప్పుడు కొన్ని సాల్ట్స్ను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్లో ఉండేది ఒకే ఒక లెడ్ సాల్ట్, లెడ్ నైట్రేట్. ఒకవేళ మీకు ఇచ్చిన సాల్ట్ కలర్లెస్గా ఉండి మీకు అది ఆ సాల్ట్ లెడ్ నైట్రేటా కాదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానిలో మీకు ఇచ్చినటువంటి సాల్ట్ను కొద్దిగా తీసుకోండి. తర్వాత హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు మీకు క్రాకింగ్ సౌండ్స్తో పాటు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ రిలీజ్ అవుతాయి. అలాగని జరిగితే మీకు ఇచ్చిన సాల్ట్ లెడ్ నైట్రేట్ అని అర్థం. మన సిలబస్లో ఉండే ఒకే ఒక లెడ్ సాల్ట్ లెడ్ నైట్రేట్. చూడండి, క్రాకింగ్ సౌండ్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. చాలా లౌడ్గా మీకు సౌండ్స్ అనేవి వినపడడం జరుగుతుంది. సో ఈ సౌండ్స్ రావడంతో పాటు మీకు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ కూడా రిలీజ్ అవుతాయి. జస్ట్ అబ్జర్వ్ ద ఎస్ యూ కెన్ సీ ద రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్. ఇలాగానే జరిగితే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ లెడ్ నైట్రేట్ అని కంప్లీట్ సాల్ట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ దో ద సాల్ట్ ఈస్ కలర్లెస్, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద సాల్ట్. నెక్స్ట్ సిమిలర్లీ మీకు ఇచ్చిన సాల్ట్ అమ్మోనియం సాల్ట్ అయితే, దాదాపు మనం నిన్న చూసాము అమ్మోనియం సాల్ట్స్ మన సిలబస్లో 5 సాల్ట్స్ ఉన్నాయి. సో మీకు ఇచ్చిన సాల్ట్ కలర్లెస్గా ఉండి ఒకవేళ అది అమ్మోనియం సాల్టా అవునా కాదా అని కనుక్కోవాలన్నా సరే మనము కొద్దిగా సాల్ట్ని మనము టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఇలా హీట్ చేస్తే మీకు సబ్లిమేషన్ జరుగుతుంది. అమ్మోనియంకు ఉండేటువంటి ప్రాపర్టీ ఏంటంటే అది సబ్లిమేట్ అవుతుంది, అంటే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా వేపర్ స్టేట్కి మారుతుంది. మీకు టెస్ట్ ట్యూబ్ లోపలంతా కూడా తెల్లగా వేపర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగని జరిగితే మీకు ఇచ్చిన సాల్ట్ అమ్మోనియం సాల్ట్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, స్మెల్ చూసి కూడా అమ్మోనియం సాల్ట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది. ఒకసారి మీరు ల్యాబ్లో ట్రై చేయండి. కలర్డ్ సాల్ట్స్, ఇలా అమ్మోనియం సాల్ట్స్, లెడ్ సాల్ట్స్ అండ్ అంతేకాకుండా ఫ్లేమ్ టెస్ట్లో కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం సాల్ట్స్ని కలర్ని బేస్ చేసుకొని కూడా మీరు ఫ్లేమ్ టెస్ట్ చేయడం ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా మీరు బేసికల్గా కొన్ని పాయింట్స్ టిప్స్ గుర్తుపెట్టుకుని వెళ్తే ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఈజీగా మీరు సాల్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. మీకు కనపడుతుంది అనుకుంటాను. సో లోపలంతా తెల్లగా మారింది, దీన్ని మనం సబ్లిమేషన్ అంటాం. ఈ విధంగా సబ్లిమేట్ కానీ అయితే మీకు ఇచ్చిన సాల్ట్ అమ్మోనియం సాల్ట్ అని అర్థం. సో అమ్మోనియంకి కాంబినేషన్గా ఉండేటువంటి యానైన్స్ ఏంటి అనేది మీరు ఈజీగా యానైన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ విధంగా మీరు సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు సాల్ట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్, టిప్స్ అండ్ ట్రిక్స్ గుర్తుపెట్టుకొని నేర్చుకుని వెళ్తే సాల్ట్ని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఈజీ. అంటే ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ టెస్ట్. ఎగ్జామ్లో మీరు కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం బ్రీఫ్గా నెక్స్ట్ పార్ట్ 3లో డిస్కస్ చేసుకుందాము. అయితే ఐడెంటిఫై చేయడం అనేది మేజర్ పార్ట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఐడెంటిఫికేషన్ అయింది అంటే కన్ఫర్మేషన్ టెస్ట్ పెద్ద విషయం ఏం కాదు, ఈజీగా మీరు చేయగలరు. అలానే క్యాటయాన్స్ విషయానికి వచ్చినప్పుడు క్యాటయాన్స్లో 6 గ్రూప్స్ ఆఫ్ క్యాటయాన్స్ ఉంటాయి. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా మనము ఇంకో వీడియోలో చూద్దాము. సో దానికి మీరు వీడియోస్ని చూడడమే కాకుండా నేర్చుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.